ఈరోజు మనం చూస్తున్న దేశాల మ్యాప్. ఇది ఎప్పటినుంచో ఇలా లేదు. ఒకప్పుడు ప్రపంచం పూర్తిగా వేరేలా ఉండేది. కొన్ని దేశాలు అసలు ఉండేవి కాదు. కొన్ని సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పాలించేవి. కానీ కొన్ని యుద్ధాలు ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చేశాయి. ఒక యుద్ధం కారణంగా ఒక దేశం మాయమైంది. మరొక యుద్ధం వల్ల కొత్త దేశాలు పుట్టాయి. కొన్ని యుద్ధాలు లక్షల మందిని చంపాయి. కానీ చివరికి ప్రపంచ మ్యాప్ను తిరిగి గీశాయి. ఈరోజు మనం చూడబోతున్నాం ప్రపంచ మ్యాప్ను మార్చిన 7 మహాయుద్ధాలు. మొదటిది ద మొఘల్ కాన్క్వెస్ట్. 13వ శతాబ్దంలో ఆసియా గడ్డి మైదానం నుంచి ఒక తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ పేరు జంగీస్ ఖాన్. చిన్న చిన్న తెగలను ఒక్కటి చేసి జంగీస్ ఖాన్ ప్రపంచ చరిత్రలోనే అత్యంత భయంకరమైన సైన్యాన్ని నిర్మించాడు. మంగోలు కేవలం యుద్ధం చేయలేదు, పూర్తి రాజ్యాలనే తుడిచిపెట్టేశారు. చైనా నుంచి మొదలుకొని మధ్య ఆసియా వరకు, రష్యా నుంచి హంగేరీ వరకు వారి గుర్రాలు దూకుడు ఆగలేదు. 40కి పైగా రాజ్యాలు కూలిపోయాయి. మంగోల్స్ విజయం తర్వాత ప్రపంచ మ్యాప్ పూర్తిగా మారిపోయింది. వారు నిర్మించిన సామ్రాజ్యం చరిత్రలోనే అతిపెద్ద కంటేజియస్ ల్యాండ్ ఎంపైర్. కానీ ఈ విజయాల వెనుక భయంకరమైన రక్తపాతం ఉంది. కొన్ని నగరాల్లో ప్రజలందరినీ చంపేశారు. కొన్ని ప్రాంతాలు పూర్తిగా ఖాళీ. అయినా మంగోలు ప్రపంచాన్ని ఒక్కటిగా కనెక్ట్ చేశారు. వీరి కారణంగా సిల్క్ రోడ్ మళ్ళీ బలపడింది. చైనా ఇన్వెన్షన్స్ యూరప్కి చేరాయి. వ్యాపారం పెరిగింది. అంటే ఒక క్రూర సామ్రాజ్యం ప్రపంచాన్ని కొత్త యుగంలోకి నెట్టింది. రెండవది ద 7 Years' War, 1756 to 1763. ఇది చాలామందికి తెలియని యుద్ధం, కానీ చరిత్రకారులు దీన్ని మొదటి ప్రపంచ యుద్ధం అంటారు. ఎందుకంటే ఈ యుద్ధం యూరోప్లో మాత్రమే కాదు, అమెరికా, ఆఫ్రికా, ఇండియా సముద్రాల్లో కూడా జరిగింది. ఒకవైపు బ్రిటన్, మరోవైపు ఫ్రాన్స్. ఇద్దరూ ప్రపంచాన్ని పాలించాలని కోరుకున్నారు. చివరికి బ్రిటన్ గెలిచింది. ఆ గెలుపుతో ఫ్రాన్స్ తన భారీ సామ్రాజ్యాన్ని కోల్పోయింది. కెనడా బ్రిటన్ చేతికి వెళ్ళింది. ఇండియాలో బ్రిటిష్ ప్రభావం పెరిగింది. ఇదే తర్వాత బ్రిటిష్ రాజుకు పునాది అయింది. ఈ యుద్ధం తర్వాత బ్రిటన్ ప్రపంచ సూపర్ పవర్గా మారింది. కానీ మరో పెద్ద సమస్య కూడా మొదలైంది. యుద్ధం వల్ల బ్రిటన్ అప్పుల్లో కూరుకుపోయింది. ఆ అప్పులు తీర్చుకోవడానికి అమెరికన్ కాలనీలపై పన్ను వేసింది. అదే తర్వాత అమెరికన్ రెవల్యూషన్కి కారణమైంది. మూడవది ద నెపోలియనిక్ వార్స్ 1803 to 1815. ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఒక వ్యక్తి యూరప్ని కంపింపచేశాడు. అతని పేరు నెపోలియన్ బోనాపార్ట్. నెపోలియన్ కేవలం ఫ్రాన్స్ నాయకుడు కాదు, అతను యూరప్ మ్యాప్ను తిరిగి గీసిన వ్యక్తి. వేల ఏళ్లుగా ఉన్న హోలీ రోమన్ ఎంపైర్ను అతను కూల్చేశాడు. జర్మనీ, ఇటలీ ప్రాంతాల్లో కొత్త రాజకీయ మార్పులు మొదలయ్యాయి. అతని విజయాలతో యూరప్ దేశాల బోర్డర్స్ మారిపోయాయి. కానీ నెపోలియన్ ఆశలు మరింత పెరిగాయి. రష్యాపై దాడి చేశాడు. అక్కడి మంచు, ఆకలి, చలి అతని భారీ సైన్యాన్ని నాశనం చేశాయి. చివరికి వాటరెల్లో యుద్ధంలో ఓడిపోయాడు. అతను ఓడిపోయినా అతని ప్రభావం మాత్రం ప్రపంచాన్ని మార్చేసింది. నేషనలిజం అనే భావన యూరోప్లో బలపడింది. అదే తర్వాత జర్మనీ, ఇటలీ వంటి దేశాల ఏర్పాటుకు కారణమైంది. నాలుగవది ద మెక్సికన్ అమెరికన్ వార్ 1846 to 1848. ఈ యుద్ధం అమెరికా మ్యాప్ను పూర్తిగా మార్చేసింది. ఆ సమయంలో టెక్సాస్ విషయంలో అమెరికా మరియు మెక్సికో మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చివరకు యుద్ధం ప్రారంభమైంది. అమెరికా గెలిచింది. కానీ మెక్సికో చెల్లించాల్సిన ధర చాలా పెద్దది. తన భూభాగంలో దాదాపుగా 55% కోల్పోయింది. ఈరోజు అమెరికాలో ఉన్న కాలిఫోర్నియా, నెవాడా, యుతా, అరిజోనా, న్యూ మెక్సికో ఇవన్నీ ఒకప్పుడు మెక్సికోలో భాగం. ఈ యుద్ధం తర్వాత ఆ ప్రదేశాలన్నీ అమెరికాలో కలిశాయి. ఈ యుద్ధం తర్వాత అమెరికా దాదాపు రెట్టింపు పరిమాణంలో పెరిగింది. అమెరికా ఫ్యూచర్ సూపర్ పవర్ అవడానికి ఇది చాలా ముఖ్యమైన టర్నింగ్ పాయింట్.
ఐదవది వరల్డ్ వార్ 1 1914 నుండి 1918. అది 1914వ సంవత్సరం. ఒక అసాసినేషన్ ప్రపంచాన్ని నరకంలోకి నెట్టింది. ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్ హత్యతో మొదలైన యుద్ధం మొత్తం ప్రపంచాన్ని మంటల్లో ముంచేసింది. 4 భారీ సామ్రాజ్యాలు కూలిపోయాయి. జర్మన్ ఎంపైర్, రష్యన్ ఎంపైర్, ఒట్టోమన్ ఎంపైర్, ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్. ఈ యుద్ధం తర్వాత ప్రపంచ మ్యాప్ పూర్తిగా మారిపోయింది. కొత్త దేశాలు పుట్టాయి. పోలాండ్, యుగోస్లేవియా, చెగస్లోవియా వంటి దేశాలు పుట్టుకొచ్చాయి. మధ్యప్రాచ్య బార్డర్స్ కూడా కొత్తగా గీశారు. కానీ ఈ యుద్ధం ముగిసినా శాంతి రాలేదు. జర్మనీపై భారీ శిక్షలు విధించారు. అదే తర్వాత హిట్లర్ ఎదగడానికి కారణమైంది. ఆరవది వరల్డ్ వార్ 2 1939 to 1945. మొదటి ప్రపంచ యుద్ధం గాయాలు ఇంకా మానకముందే ప్రపంచం మరోసారి అగ్నికుండంగా మారింది. హిట్లర్ నేతృత్వంలోని నాజీ జర్మనీ ప్రపంచాన్ని జయించాలని ప్రయత్నించింది. ఈ యుద్ధంలో కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు పడింది. యుద్ధం ముగిసేసరికి జర్మనీ 2 భాగాలైంది. పోలాండ్ బోర్డర్స్ మారాయి. ఇజ్రాయెల్ అనే ఒక కొత్త దేశం ఏర్పడింది. ముఖ్యంగా యూరోపియన్ కాలనీల శక్తి కూలిపోయింది. ఇండియా సహా అనేక దేశాలు స్వాతంత్ర్యం పొందాయి. అమెరికా మరియు సోవియట్ యూనియన్ కొత్త సూపర్ పవర్స్గా ఎదిగాయి. అక్కడి నుంచి ప్రారంభమైందే కోల్డ్ వార్. చివరిది ద రష్యో జపనీస్ వార్. 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచం ఒక నమ్మకంతో ఉండేది. యూరప్ దేశాలను ఎవరూ ఓడించలేరు. కానీ జపాన్ ఆ నమ్మకాన్ని ధ్వంసం చేసింది. రష్యాపై జపాన్ ఘన విజయం సాధించింది. ఇది చరిత్రలో మొదటిసారి ఒక ఆసియా దేశం యూరోపియన్ సామ్రాజ్యాన్ని ఓడించింది. ఈ విజయం తర్వాత జపాన్ ప్రపంచ శక్తిగా ఎదిగింది. కొరియా మరియు మంచూరియాపై ప్రభావం పెరిగింది. అలాగే ఈ ఓటమి రష్యాలో తిరుగుబాట్లకు దారితీసింది. అదే తర్వాత రష్యన్ రెవల్యూషన్కి పునాది అయింది. ప్రపంచ మ్యాప్లో కనిపించే ప్రతి బోర్డర్ వెనుక రక్తం ఉంది, యుద్ధం ఉంది, లక్షల మంది ప్రాణత్యాగాలు ఉన్నాయి. దేశాలు ఒక్క రోజులో పుట్టవు. యుద్ధాలు, విప్లవాలు, సామ్రాజ్యాల పతనం ఇవే ప్రపంచాన్ని ఈరోజు ఉన్న రూపంలోకి మార్చాయి. కాబట్టి మ్యాప్లో కనిపించే ప్రతి గీత చరిత్రలో ఒక గాయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. హిస్టరీ ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ హిస్టారికల్ డాక్యుమెంటరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.